హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మొదటి ప్రశ్న, పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డ నూలు, నైలాన్, కాలికో, అక్రిలిక్. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డ. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కాలికో. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డ పేరు కాలికో. నెక్స్ట్, క్రింది వాటిలో సహజ దారం నైలాన్, టెర్లిన్, పాలిస్టర్, ఉన్ని. క్రింది వాటిలో సహజ దారం నైలాన్, టెర్లిన్, పాలిస్టర్, ఉన్ని. సో ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉన్ని. ఉన్ని మనకు జంతువుల నుంచి వస్తుంది కదా, అది. దుస్తులను మనం దేనికి సంకేతంగా భావిస్తాం? అందంకు, అవసరంకు, హోదాకు, రంగుకు. దుస్తులను మనం దేనికి సంకేతంగా భావిస్తాం? సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 హోదాకు సంకేతంగా భావిస్తాము. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమంటారు? మనకు ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే మళ్ళీ రిపీట్ అయింది. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమంటారు? నూలు, కాలికో, అక్రిలిన్, నైలాన్. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమంటారంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాలికో అనేది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్, 5th క్వశ్చన్. తాకితే గరుకుగా ఉండి బరువుగా ఉండే గుడ్డ. మనం తాకగానే గరుకుగా ఉంటుంది, అలాగే బరువుగా కూడా ఉంటుంది. అలాంటిది ఏది? పాలిస్టర్, నూలు, ఉన్ని, సిల్క్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉన్ని. 6వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? నూలు, ఉన్ని, పట్టు, అక్రిలిన్. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏది? సో వెరీ వెరీ ఈజీ. ఇందులో నూలు, ఉన్ని, పట్టు అన్నవి సహజంగా వచ్చే దారాలు. 4 అక్రిలిన్ అనేది కృత్రిమ. బట్టల నేతలో అడ్డు వరుస దారాన్ని ఏమని పిలుస్తారు? పేక, పడుగు, స్పిరిట్ లెవెల్, పంబు బ్లాంబ్. బట్టల నేతలో అడ్డు వరుసల దారాలను ఏమని పిలుస్తారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పేక. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది? నైలాన్, నూలు, అక్రిలిక్, టెర్లిన్. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది? సో నైలాను, అక్రిలిక్, టెర్లిన్ ఈ 3 ఒక జాతికి సంబంధించినవి. ఈ 3 కృత్రిమ దారాలు కాబట్టి భిన్నమైనది సహజ దారం నూలు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పత్తి గింజలు కలిగి ఉండే పీచు పదార్థంను ఏమంటారు? పోగు, లింట్, దారం, వస్త్రం. పత్తి గింజలు కలిగి ఉండే పీచు పదార్థంను ఏమంటారు? పోగు, లింట్, దారము, వస్త్రము. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లింట్. దారం జుట్టు కాలిన వాసన వస్తే అది. దారం జుట్టు కాలిన వాసన వస్తే అది ఏ దారం? నూలు లేదా రేయాన్, ఉన్ని లేదా పట్టు, నైలాన్ లేదా అక్రిలిక్. ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉన్ని లేదా పట్టు. దారం కాగితం కాలిన వస్తే అది. నూలు లేదా రేయన్, ఉన్ని లేదా పట్టు, నైలాన్ లేదా అక్రిలిక్, పైవన్నీ. ఇంతకుముందు జుట్టు కాలిన వాసన వస్తే, ఇప్పుడు కాగితం కాలిన వాసన వస్తే. సో ఫ్రెండ్స్, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నూలు లేదా రేయాన్.
దారం జ్వాల కరిగితే అది ద్వారం జ్వాలలా కరిగితే అది నూలు లేదా రయాన్, ఉన్ని లేదా పట్టు, నైలాన్ లేదా ఆక్రిలిక్ పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నైలాన్ లేదా ఆక్రిలిక్. దారాలను వడకడం కోసం ఉపయోగించే పరికరం తకిలి, చెరక, రాట్నం పైవన్నీ. దారాలను వడకడం కోసం ఉపయోగించే పరికరం. ఆప్షన్ 4 పైవన్నీ. జనపనార జనము మొక్క ఏ భాగం నుండి తయారు చేస్తారు? జనపనార జనము మొక్క ఏ భాగం నుండి తయారు చేస్తారు? కాండం, ఆకు, వేరు, పుష్పం. ఆప్షన్ 1 కాండం. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను ఏమంటారు? విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను ఏమంటారు? చేనేత మగ్గాలు, మరమగ్గాలు, చెరక, తకిలి. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మరమగ్గాలు. ఈ క్రింది వాణిలో కలంకారీ మరియు తివాచీ పరిశ్రమలకు ప్రసిద్ధి. ఈ క్రింది వాణిలో కలంకారీ మరియు తివాచీ పరిశ్రమలకు ప్రసిద్ధి. మంగళగిరి, మచిలీపట్నం, ఉప్పాడ, వెంకటగిరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మచిలీపట్నం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి ఎంత శాతం జనపనార ఉత్పత్తి అవుతుంది? 25%, 75%, 50%, 99%. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి ఎంత శాతం జనపనార ఉత్పత్తి అవుతుంది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 50%. కొబ్బరి పీచు పరిశ్రమలో మహిళా కార్మికులు సుమారు. కొబ్బరి పీచు పరిశ్రమలలో మహిళా కార్మికులు సుమారు 70%, 40%, 80%, 60%. ఆప్షన్ 3 80%. క్రింది వాక్యాలలో సరైనది. నేత అడ్డు వరుస పడుగు, నేతలో నిలువు వరుస పేక, నూలు దారాలు పత్తి పీచు దారాలతో తయారవుతాయి 1 మరియు 2. సరైనది ఏది? అడ్డు వరుస పడుగు, నిలువ వరుస పేక, నూలు దారాలు పత్తి పీచు దారాలతో తయారవుతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నూలు దారాలు పత్తి పీచులతో తయారవుతాయి అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో నునుపుగా జారే స్వభావం కలిగి ఉండే వస్త్రాలు నూలు, పట్టు, ఉన్ని, నైలాన్. క్రింది వాటిలో నునుపుగా జారే స్వభావం కలిగి ఉండే వస్త్రాలు క్రింది వాటిలో నునుపుగా జారే స్వభావం కలిగి ఉండే వస్త్రాలు. ఆప్షన్ 2 పట్టు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పత్తిని విస్తారంగా పండించే జిల్లాలు. పత్తిని విస్తారంగా పండించే జిల్లాలు గుంటూరు కృష్ణ, గుంటూరు ప్రకాశం, నెల్లూరు ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుంటూరు ప్రకాశం. ఈ క్రింది వానిలో సరైన వాక్యం. నూలుగుడ్డ కన్నా పాలిస్టర్ మందం, పాలిస్టర్ కన్నా సిల్క్ గుడ్డ మందం, పాలిస్టర్ కన్నా నూలుగుడ్డ మందం, నూలుగుడ్డ కన్నా నైలాన్ మందం. సరైన వాక్యం ఎన్నుకోండి. ఆప్షన్ 3 పాలిస్టర్ కన్నా నూలుగుడ్డ మందం. ఈ క్రింది వాక్యంలో సరైన క్రమం.
వస్త్రం పీచుదారం, పీచుదారం వస్త్రం. వస్త్రం లింటు, దారం పీచు, పీచు దారం లింటు వస్త్రం. సరైన క్రమం ఎన్నుకోండి. ఆప్షన్ 2 పీచు దారము వస్త్రము కరెక్ట్ ఆన్సర్. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేసే విధానం. వడకటం, స్పిన్నింగ్, మగ్గం 1 మరియు 2. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేసే విధానం. దూది పీచును ఉపయోగించి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 మరియు 2 వడగటము మరియు స్పిన్నింగ్. దుప్పట్ల తయారీలో వాడే దారం. రేయాన్ ప్లస్ నూలు, ఆక్రిలిన్ ప్లస్ నూలు, రేయాన్ ప్లస్ ఉన్ని. ఆప్షన్ 4 పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రేయాన్ ప్లస్ నూలు. సీల్డ్ బెల్టులకు ఉపయోగించే దారాలు. నైలాన్, అక్రిలిక్, నూలు, ఉన్ని. సీట్ బెల్టులకు ఉపయోగించే దారాలు. ఆప్షన్ 1 నైలాన్. నైలాన్ గురించిన సరికాని వాక్యాన్ని గుర్తించుము. నైలాన్ నీటిని పీల్చుకోదు, బలంగా ఉండి సాగే గుణం కలిగినది, తేలికైనది, మెరుపు కలిగి ఉంటూ ఉతకడం కష్టం. సరికాని వాక్యం. మెరుపు కలిగి ఉంటూ ఉతకడం కష్టం అనేది సరికాని వాక్యం. తేలికగా ఉంటుంది, సాగే గుణం ఉంటుంది, నీటిని పీల్చుకోదు. ఈ 3 సరైన వాక్యాలు. పళ్ళు తోమే బ్రష్ యొక్క కుంచె ఏ దారంతో తయారు చేస్తారు? పళ్ళు తోమే బ్రష్ యొక్క కుంచె ఏ దారంతో తయారు చేస్తారు? అక్రిలిక్, నైలాన్, రేయాన్, టెర్లిన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నైలాన్. నకిలీ ఉన్ని అని దేనిని అంటారు? అక్రిలిక్, రేయాన్, నైలాన్, టెర్లిన్. నకిలీ ఉన్ని అని దేనిని అంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అక్రిలిక్. క్రీడా దుస్తులు ఏ 2 దారాల మిశ్రమంతో తయారు చేస్తారు? క్రీడా దుస్తులు ఏ 2 దారాల మిశ్రమంతో తయారు చేస్తారు? అక్రిలిక్ ప్లస్ రేయాన్, అక్రిలిక్ ప్లస్ ఉన్ని, నైలాన్ ప్లస్ ఉన్ని, రేయాన్ ప్లస్ టెర్లిన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నైలాన్ ప్లస్ ఉన్ని. పాలిస్టర్ దారాలను ఎక్కువ వీటి నుంచి తయారు చేస్తారు? జంతువులు, మొక్కలు, పెట్రోలు, పెట్రోలియం. పాలిస్టర్ దారాలను ఎక్కువ వేటి నుంచి తయారు చేస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పెట్రోలియం. సాధారణ పత్తి కాయ నుండి వచ్చే దారం పొడవు సుమారు 200 మీటర్లు, 300 మీటర్లు, 400 మీటర్లు, 500 మీటర్లు. సాధారణ పత్తి కాయ నుండి వచ్చే దారం పొడవు సుమారు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 500 మీటర్లు. మన దేశంలో తొలి రేయాన్ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? తమిళనాడు, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో తొలి రేయాన్ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 కేరళ. చేపలు పట్టే వల
తాళ్ళు ఏ దారాలతో తయారు చేస్తారు? రేయాన్, నైలాన్, ఆక్రిలిక్, టెర్లిన్. చేపలు పట్టే వల తాళ్ళు ఏ దారాలతో తయారు చేస్తారు? ఆప్షన్ 2 నైలాన్. చిన్న పిల్లలకు వాడే ప్యాంపర్స్లో వాడే దారాలు? ఉన్ని, నూలు, రేయాన్, నైలాన్. చిన్న పిల్లలకు వాడే ప్యాంపర్స్లో వాడే దారాలు? ఆప్షన్ 3 రేయాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సజీవ లక్షణం కానిది? చలనం, శ్వాసించడం, పదార్థాలను తొలగించకపోవడం, పెరుగుదల. ఈ క్రింది వానిలో సజీవ లక్షణం కానిది? ఆప్షన్ 3 వ్యర్థాలను తొలగించకపోవటం. క్రింది వాటిలో సజీవుల లక్షణం? ఆహార సేకరణ, స్పర్శకి స్పందించడం, కొత్త వాటికి జన్మనివ్వడం, పైవన్నీ. క్రింది వాటిలో సజీవుల లక్షణం? ఆప్షన్ 4 పైవన్నీ. ఆహార సేకరణ, స్పర్శకి స్పందించడం, కొత్త వాటికి జన్మ. సజీవులలో సర్వసాధారణ విషయం? ఆహార సేకరణ, చలనం, పెరుగుదల, శ్వాసించడం. సజీవుల్లో సర్వసాధారణమైన విషయం. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శ్వాసించడం. సజీవులలో సర్వసాధారణ విషయం శ్వాసించడం. తర్వాత ప్రశ్న, శిశోత్పాదకం కానిది? ఆవు, కుక్క, గేదె, ఆస్ట్రిచ్. శిశోత్పాదకం కానిది? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆస్ట్రిచ్. జీవుల ప్రతిస్పందనలకు కారణం అయిన పరిసరాలలోని మార్పు? ప్రవర్తన, ప్రేరణ, ఉద్దీపన, అభిరుచి. జీవుల ప్రతిస్పందనలకు కారణం అయిన పరిసరాలలోని మార్పు? ఆప్షన్ 3 ఉద్దీపన. ఉద్దీపనకు ప్రతిస్పందించే మొక్క? టచ్ మీ నాట్, అత్తిపత్తి, మై మోపా, అన్నియు. ఉద్దీపనకు ప్రతిస్పందించే మొక్క? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అన్నియు. కాంతి ఉద్దీపనలకు ప్రతిస్పందించే జీవి? జలగ, వానపాము, బురదపాము, కప్ప. కాంతి ఉద్దీపనకు ప్రతిస్పందించే జీవి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వానపాము. సూక్ష్మజీవులు అనగా? పెరిస్కోప్తో చూడగల జీవులు, మైక్రోస్కోప్తో చూడగల జీవులు, టెలిస్కోప్తో చూడగల జీవులు, బైనాక్యులర్తో చూడగల జీవులు. సూక్ష్మజీవులు అనగా? ఆప్షన్ 2 మైక్రోస్కోప్తో చూడగల జీవులు. సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణాత్మక విభాగం కానిది? చేతి పంపు, పీఠం, ఆధారం, స్థూల సంవారిణి. సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణాత్మక విభాగం కానిది? ఆప్షన్ 4 స్థూల సంవరణి అనేది మైక్రోస్కోప్ యొక్క భాగం కాదు. సూక్ష్మదర్శిని దృశ్య విభాగం ఏది? అక్షికటకం, వస్తువు కటకం, స్థూల సంవరణి, పైవన్నీ.
ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆవాసం అనగా జీవి అవసరాన్ని తీర్చే ప్రదేశం, జీవి కనీస అవసరాలు తీర్చే ప్రదేశం, జీవి ప్రాథమిక అవసరాలు తీర్చే ప్రదేశం. పైవన్నీ. ఆవాసం అనగా ఆప్షన్ 1 జీవి అవసరాన్ని తీర్చే ప్రదేశం. ఆవాసాలు ఎన్ని రకాలు? 1, 2, 3, 4. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2 రకాలు. గుంటగొరుగు అనేది కొలనులో ఏ భాగంలో ఉంటుంది? కొలను ఉపరితలం పైన, కొలను ఉపరితలం, కొలను అంచు, కొలను మధ్య భాగం. గుంటగొరుగు అనేది కొలను ఏ భాగంలో ఉంటుంది? ఆప్షన్ 2 కొలను ఉపరితలం. చేపలు సాధారణంగా గుడ్లు పెట్టే కొలను ప్రదేశం. చేపలు సాధారణంగా గుడ్లు పెట్టే కొలను ప్రదేశం. కొలను మధ్య భాగం, కొలను అడుగు, కొలను ఉపరితలం, కొలను అంచులు. ఆప్షన్ 4 కొలను అంచులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వన్లో భిన్నమైనది? సరస్సు, నది, సముద్రం, చెట్టు. ఈ క్రింది వానిలో భిన్నమైనది? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చెట్టు. క్రింద వాటిలో భిన్నమైనది? తుమ్మ, కలబంద, అరటి, బ్రహ్మజముడు. కింది వాటిలో భిన్నమైనది? తుమ్మ, కలబంద, అరటి, బ్రహ్మజముడు. ఆప్షన్ 3 అరటి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోరింగ, మడ అడవులు గల జిల్లాలు? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి. కోరింగ, మడ అడవులు గల జిల్లాలు. ఆప్షన్ 3 విశాఖపట్నం, తూర్పుగోదావరి. క్రింది వానిలో నిర్జీవ అంశము కానిది? గాలి, నీరు, ఉష్ణోగ్రత, చింత చెట్టు. క్రింది వానిలో నిర్జీవ అంశం కానిది? ఆప్షన్ 4 చింత చెట్టు. కోరింగ, మడ అడవుల్లో చెట్ల వేర్ల పొడవు 10 అంగుళాలు, 12 అంగుళాలు, 20 అంగుళాలు, 10 గజాలు. కోరింగ, మడ అడవుల్లో చెట్ల వేర్ల పొడవు. ఆప్షన్ 2 12 అంగుళాలు. క్రింది వానిలో భౌమ్యావాసంలో పెరిగే మొక్క కానిది? కలబంద, బ్రహ్మజముడు, నాగజముడు, బుడగతామర. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బుడగతామర. అలంకరణ కోసం ఉపయోగించే ఎడారి మొక్క? గులకరాళ్ళు, కాక్టస్, డాక్వీడ్, హైడ్రిల్లా. అలంకరణ కోసం ఉపయోగించే ఎడారి మొక్క? కాక్టస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో నిర్జీవుల లక్షణం కానిది? శ్వాసించడం, పెరుగుదల, కదలడం, పైవన్నీ. క్రింది వాటిలో నిర్జీవుల లక్షణం కానిది?
ఆప్షన్ 4 పైవన్నీ. క్రింది వాటిలో కొలను ఉపరితలంపై భాగంలో సంచరించు జీవి. కింగ్ఫిషర్, మేఫ్లై, గుంటగురుగు, జలగ. క్రింది వాటిలో కొలను ఉపరితలంపై భాగంలో సంచరించు జీవి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మేఫ్లై. చదును పురుగులు కొలను యొక్క ఏ భాగంలో నివసిస్తాయి? కొలను అడుగు భాగం, కొలను అంచు భాగం, కొలను మధ్య భాగం, ఉపరితలం. చదును పురుగులు కొలను యొక్క ఏ భాగంలో నివసిస్తాయి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కొలను అడుగు భాగం. కొలను యొక్క ఏ భాగంలో ఆహారం అధికంగా ఉంటుంది? ఉపరితల పైభాగం, మధ్య భాగం, అంచున, అడుగున. కొలను యొక్క ఏ భాగంలో ఆహారం అధికంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఉపరితలం పైభాగం. క్రింది వాటిలో భౌమ ఆవాసం. కొలను, తోట, సరస్సు, నది. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తోట. సముద్రంలో ఉండే ప్లవకాలు వేటి సహాయంతో నీటిపై తేలుతాయి? ఫ్లోటర్స్, తెడ్లు, నూనె బిందువులు, ప్రోటోప్లాజం. సముద్రంలో ఉండే ప్లవకాలు వేటి సహాయంతో నీటిపై తేలుతాయి? ఆప్షన్ 3 నూనె బిందువులు. ఫీల్ చేప నీటిలో ఎంత లోతు వరకు ఈదగలదు? 1 మైలు, 2 మైళ్ళు, 3 మైళ్ళు, 4 మైళ్ళు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1 మైలు. అబైసల్ మండలం లోతు 200 మీటర్ల నుంచి 2000 మీటర్లు, 2000 మీటర్ల నుంచి 6000 మీటర్లు, 0 మీటర్ల నుంచి 20 మీటర్లు, 600 మీటర్ల నుంచి 6000 మీటర్లు. అబైసల్ మండలం లోతు. ఆప్షన్ 2 200 మీటర్ల నుంచి 6000 మీటర్లు. ఆక్టోపస్ కోమటి సంచులు పగడాలు నివసించే మండలం. ఆక్టోపస్ కోమటి సంచులు పగడాలు నివసించే మండలం. యుఫోటిక్, బెథియల్, అబైసల్, పైవన్నీ. ఆప్షన్ 2 బెథియల్. ఎలక్ట్రిక్ ఈల్ చేప ఎన్ని వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయగలదు? 600, 1200, 1600, 800. ఎలక్ట్రిక్ ఈల్ చేప ఎన్ని వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేయగలదు? ఆప్షన్ 1 600. సరస్సులోని నీటి పైభాగంలో బయటకు కనిపించే భాగాన్ని ఏమంటారు? లిమ్నెటిక్ మండలం, లిట్టోరల్ మండలం, ప్రొపండల్ మండలం, బెథియల్ మండలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లిమ్నెటిక్ మండలం. హైడ్రిల్లా, సైక్లాప్స్, గుర్రపు డెక్క ఏ మండలంలో ఉంటాయి? లిమ్నెటిక్, లిట్టోరల్, ప్రొపాండల్, అబైసల్. The correct answer is option 1 limnatic. వేలంచల మండలంలో లేని జీవి. నత్తలు, చేపలు, కప్పలు, బీవర్. The correct answer is option 4 beaver.
గ్రీష్మకాల సుప్తావస్థని ప్రదర్శించే జీవి. ఏనుగు, బాతు, కప్ప, పాము. గ్రీష్మకాల సుప్తావస్థను ప్రదర్శించే జీవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కప్ప. రాళ్ళు వృక్షఖండాలపై పెరిగే నాచు మొక్కలు. రాళ్ళు వృక్షఖండాలపై పెరిగే నాచు మొక్కలు. లైకన్లు, శిలీంధ్రాలు, శైవలాలు, పైవన్నీ. ఆప్షన్ 1 లైకన్లు. పత్తర్ పూల్ అనే సుగంధ ద్రవ్యం. లైకెన్, శిలీంధ్రం, శైవలం, బ్యాక్టీరియా. పత్తర్ పూల్ అనే సుగంధ ద్రవ్యం. ఆప్షన్ 1 లైకెన్. ఈ క్రింది వన్లో నిశాచరం కానిది. క్రికెట్, కీచురాయి, కటిల్ ఫిష్, క్రాంగురు. క్రింది వన్లో నిశాచరం కానిది. ఆప్షన్ 4 క్యాంగరు. తన జీవితకాలం అంతా నీరు తాగకుండా జీవించే జీవి. ఒంటె, క్యాంగరు, గోల్డెన్ మోల్, సాండ్ గ్రౌస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 క్యాంగరు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.